నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శని అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణ చేయాలో దానిలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. సాక్షాత్తు దశరథ మహారాజు శనిని ప్రార్థిస్తూ చేసినటువంటి స్తోత్రమే దశరథ ప్రోక్త శని స్తోత్రం. శనివారం నాడు ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా శని అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రంలో దశరథ మహారాజు శనీశ్వర్ల వారిని జ్ఞానచక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజ సూనవే తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధోహరపి తత్క్షణాత్ అంటూ ప్రార్థిస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే జ్ఞానచక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజ సూనవే అంటే శనీశ్వర్ల వారు జ్ఞానాన్నే నేత్రాలుగా కలిగి ఉన్నాడని అర్థం. అందుకే జ్ఞానచక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజ సూనవే, కశ్యప మహర్షి పుత్రుడైనటువంటి స్వామి నీకు నమస్కారం అని కీర్తిస్తున్నాడు. తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధోహరపి తత్క్షణాత్ అంటే నీకు ఆనందం వస్తే వెంటనే రాజ్యం ఇస్తావు, నీకు కోపం వస్తే వెంటనే రాజ్యం పోగొడతావు. అంటే ఆగ్రహమైన అనుగ్రహమైన క్షణకాలంలో చూపిస్తావు స్వామి అంటూ తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధోహరపి తత్క్షణాత్, నీ కోపం వస్తే ఎంతటి అధికారమైనా సరే క్షణంలో తొలగించబడుతుంది స్వామి, నన్ను అనుగ్రహించు అంటూ దశరథ మహారాజు శనిని ప్రార్థిస్తున్నాడు. ఇంకా దశరథుడి శనిని ఎలా కీర్తిస్తున్నాడంటే దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగా త్వయావలోకే తాత్సౌరే దైన్యమాసు వ్రజంతితే అంటూ కీర్తిస్తున్నాడు. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగా అంటే దేవతలు, రాక్షసులు, మనుజులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు ఇలా ఎవరైనా సరే త్వయావలోకతాత్సౌరే దైన్యమాసు వ్రజంతితే ఒక్కసారి నీ చూపు నీ దృష్టి సోకిందా వాళ్ళందరూ కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటారు. అందుకే శనీశ్వర్ల వారు అధోదృష్టిని కలిగి ఉంటారు, క్రింది చూపులు కలిగి ఉంటారు. ఆయన అలా సూటిగా చూస్తే ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎప్పుడు ఆయన క్రింది చూపును కలిగి ఉంటాడని కూడా మనకు పురాణాల్లో వర్ణించారు. బ్రహ్మా శక్రో యమశ్చైవ మునం యస్ సప్తతారకాః రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యావలోకితాః అంటూ దశరథ మహారాజు కీర్తిస్తున్నాడు. అంటే బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, నక్షత్రాల రూపంలో ఉన్నటువంటి సప్తర్షులు వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళైనా సరే ఒక్కసారి నీ దృష్టి సోకిందా స్థానభ్రష్టులైపోయి క్రింద పడిపోతారు స్వామి, అంతటి శక్తి నీ చూపుకి ఉంది. అందుకే నువ్వు క్రింది చూపును కలిగి ఉన్నావు, అధో దృష్టిని కలిగి ఉన్నావు స్వామి అంటూ దశరథ మహారాజు కీర్తిస్తున్నారు. త్వయావలోకే తాస్తే అపి నాశయంతి సమూలతః ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహి త్వమర్ధితః అంటున్నారు. అంటే త్వయావలోకతాస్తే అపి నాశయాంతి సమూలతః, స్వామి నీ దృష్టి సోకితే గనక సమూలంగా నశించబడతాం కాబట్టి ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహి త్వమర్ధితః, నిన్ను ఆశ్రయించాను స్వామి, నిన్ను ప్రార్థిస్తున్నాను స్వామి, నన్ను అనుగ్రహించయ్యా, నీ దృష్టి మా మీద సోకకుండా క్రింది చూపులు కలిగి ఉండు స్వామి అంటూ దశరథ మహారాజు శనీశ్వర్ల వారిని కీర్తిస్తున్నారు. ఎవరైతే శనివారం ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని లేదా దశరథ కృత శని స్తోత్రాన్ని అంతరార్థం తెలుసుకుంటూ స్మరణ చేసుకుంటారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళు శనీశ్వర్ల వారి అనుకూలతను పొందటానికి గోచార పరంగా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల దశలలో శనీశ్వర్ల వారి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. శని స్తోత్ర ప్రియుడు కాబట్టి స్తోత్ర ప్రియుడైన శని అనుగ్రహం కోసం ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని శ్రవణం చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని కార్యసిద్ధికి నాందివాక్యం పలకండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ ప్రభావంబులు నిగమంబులే గాని పలికి వర్తింప బ్రహ్మవశమే
నీ నామ మధురుచి నిత్యత్వమే కాన వేయి కన్నులు గల వేల్పు వశమే నీ పాదరసముచే నిర్భిన్నమైనట్టి బ్రహ్మాండ కటకమెవ్వారి వశము నీ కీర్తి కొనియాడ నిశ్చలమైనట్టి నారదాదులుగాని నరుల వశమే ఎన్నగూడని వారల నెన్నవచ్చు జలధి కణములు గణుతించి చెప్పవచ్చు పరమతారక మంత్రంబు పలుక వశమే రామతారక దశరథ రాజతనయా. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నీ ప్రభావంబులు నిగమంబులే కాని పలికి వర్తింప ఆ బ్రహ్మవశమే. ఈ సకల చరాచర జగత్తునంతా ఆశ్రయించి ఉన్న పరమద్భుత చైతన్యమే రామబ్రహ్మము. ఈ రామబ్రహ్మము యొక్క శక్తిని ఎవరూ కూడా వర్ణించి చెప్పలేరు. సకల శాస్త్రములలో ఉండే సారమంతా ఈ రామబ్రహ్మమే. నీ ప్రభావంబులు నిగమంబులే కాని వేదములన్నీ కూడా ఈ రామబ్రహ్మము యొక్క ప్రభావమే. ఈ రామబ్రహ్మమును నిరూపిస్తూ ప్రస్తుతిస్తూ నిశ్చలముగా ఈ జగత్తులో నిలబడి ఉన్నవే ఈ వేదములన్నీ కూడా. ఇటువంటి వేదములన్నిటినీ కూడా పఠించటం బ్రహ్మ వల్ల కూడా కాదు, ఈ రామబ్రహ్మము యొక్క గొప్పదనం అంత ఉన్నది. అదంతా కూడా వేద రూపంలో ఉన్నది. అంతటి వేదం బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. ఈ రామబ్రహ్మమును ప్రస్తుతించటం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అని తెలియజేస్తున్నారు. నీ నామ మధురిచి నిత్యత్వమే. అమృతాన్ని సేవించేటువంటి ఇంద్రుడు, అమృతాన్ని ఎవరికైనా ఇవ్వాలన్నా ఆయనకే అధికారం ఉన్నది. అటువంటి ఇంద్రుడికి నీ నామ మధురిచి నిత్యత్వమే కాన వేయి కన్నులు గల వెల్పు వశమే. నీ రామామృత మహిమను తెలుసుకోవటం, దాన్ని చూడటం, దర్శనం చేయటం 1000 కన్నులున్న ఆ ఇంద్రుడికి ఏమన్నా సాధ్యమవుతుందా? అమృతాన్ని చూడగలడు, అమృతం యొక్క రుచిని ఆస్వాదించగలడు, అమృతాన్ని పంచగలడు. కానీ రామామృతం గొప్పదనాన్ని ఆయన తెలుసుకోగలడా? తెలుసుకోలేడయ్యా. నీ పాదరసముచే నిర్భిన్నమైనట్టి బ్రహ్మాండ కటకమెవ్వారి వశము. నీ పాదముల నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ కరుణారసాన్ని, ఈ బ్రహ్మాండమంతా విస్తరించి ఉన్నటువంటి ఆ కరుణారసాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఎన్నెన్ని విధాలుగా ఈ జీవులను అనుగ్రహిస్తున్నావు. ప్రతివారికి భోజనాన్ని కల్పిస్తున్నావు. ప్రతివాడికి కూడా ఆ జీవితంలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తున్నావు. ఆ జీవితం నుండి వాడు పరమార్థాన్ని సాధించే విధంగా ఏదో ఒక సమయంలో వాడికి జ్ఞానం కలిగేలా చేస్తున్నావు. ఇదంతా కూడా నీ కరుణ వల్ల సాధ్యమవుతున్నది. ప్రతి జీవి తరించేందుకు ఈ జన్మ కాకపోతే మరు జన్మ, ఆ జన్మ కాకపోతే ఆపై జన్మ, వాడి మోక్షానికి నువ్వు నిరంతరం కరుణ వహిస్తూ వాడికి ఏదో ఒక దారి చూపిస్తూ ఉన్నావు. వాడు తెలుసుకోలేకపోతున్నాడు కానీ నువ్వు అనుగ్రహిస్తూనే ఉన్నావయ్యా. నీ కీర్తి కొనియాడ నిశ్చలమైనట్టి నారదాదులుగాని నరుల వశమే. భక్తి తత్వాన్ని చాటాలి అంటే నారద మహర్షి చాటాలి. నిశ్చలముగా భక్తితో నిలబడిన ఆ నారద మహర్షి చెప్పగలడు గాని నరుల వల్ల ఏమవుతుందయ్యా? నీ నామం యొక్క గొప్పదనాన్ని, నీ కీర్తిని వివరించి చెప్పాలంటే ఎన్నగూడని వారల నెన్నవచ్చు, నక్షత్రాలన్నింటినీ కూడా లెక్క పెట్టవచ్చు. అట్లాగే ఒక సముద్రంలో ఎన్ని జలకణాలు ఉన్నాయో చెప్పవచ్చు, ఆ సముద్ర తీరంలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో చెప్పవచ్చు. కానీ పరమతారక మంత్రంబు పలుక వశమే. ఈ రామనామాన్ని, దీని గొప్పదనాన్ని తెలుసుకుని సాగటం ఎవరి వల్ల అవుతుందయ్యా అంటూ రామనామ ప్రశస్తి చేస్తూ పరమాద్భుతమైన పద్య రచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాత్ములు, అజ్ఞాత కవులు, వారి రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్.
శ్రీమన్నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. సహసిద్ధంగా కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేసేటువంటి సంప్రదాయం. అసలు భగవంతునికి అర్చన చేసేటువంటి విధి విధానంలో వివిధ రకాలైనటువంటి పుష్పాలని మనం సమర్పిస్తూ ఉంటాం. అయితే పరమాత్మ భగవద్గీతలో అన్నట్టుగా పుష్పమైన, ఫలమైన లేక ఉదకమైన భక్తి భావన స్ఫూర్తితోనే సమర్పిస్తే అది కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది, ఆ స్వామి సంతోషిస్తాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా హృదయం అనేటువంటి పుష్పాన్ని స్వామివారికి సమర్పించడమే అత్యంత భక్తి మార్గాల్లో చాలా గొప్ప విశేషవంతమైనటువంటి తత్వం. ఇక్కడ భగవంతునికి హృదయం అనేటువంటి పుష్పాన్ని సమర్పించటం అన్నిటికన్నా చాలా గొప్ప విశేషము. అయితే ఎప్పుడైనా సరే పుష్పాలతో పూజ చేసేటప్పుడు మనం ఆచరించవలసినటువంటి విధి విధానంలో ఈ యొక్క వేళ్ల యొక్క ప్రాధాన్యత కూడా ఉంది. ఈ యొక్క బొటని వేలు, ఈ యొక్క ఉంగరపు వేలతోనే, తర్వాత మధ్య వేలు, ఈ 3 వేళ్లతో కూడి పుష్పాన్ని తీసుకొని భగవంతునికి సమర్పించాలి. అదే మనం పూజ చేసిన తర్వాత మరుసటి రోజు నిర్మాల్యాన్ని తీసేటప్పుడు తప్పనిసరిగా ఈ చూపుడు వేలు, ఈ యొక్క బొటన వేలు ఉపయోగించి నిర్మాల్యాన్ని తీయాలి. అలా తీసి ఒక చోట ఒక కవర్లో ఉంచి ఎవరు తొక్కని చోటులో ఉంచాలి, లేక నదీ తీర ప్రాంతంలోకైనా కలిపి రావచ్చు అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ మనం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క పూజలో కూడా మనకు పుష్పాలు ప్రముఖ స్థానాన్ని వహించినప్పటికీ భగవంతుడు కోరుకున్నది మాత్రం ఒకటే: ఫలమైన, పుష్పమైన, పత్రమైన, జలమైన మనస్ఫూర్తిగా సమర్పించాలి అని చెప్పేసి ఆ భావన అలవాటు చేసుకుంటే మనం జీవన్ముక్తులం అయి తీరతాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:28. తిథి చవితి రాత్రి 7:48 వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 1:39 వరకు. వర్జం రాత్రి 7:56 నుంచి 9:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:42 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శనివారం, ప్రదోషం కూడా. శనివారం రోజున శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆవులకి ఆహారంగా అందించడం,
వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం, హనుమంతునికి ఆకుపూజ, సింధూర పూజ, హనుమాన్ చాలీసా పారాయణ, వడమాల సమర్పణ, అప్పాలు నివేదన ఇవన్నీ కూడా సకల శని దోషాలను కూడా నివారిస్తాయి. విశేషించి ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ కూడా మనం ఆ శంకరుణ్ణి 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసుకుంటే ఆ శంకరుని యొక్క ప్రీతి వలన శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. నేటి ఆణిముత్యాలు. కార్యసాధకులు సుఖాల కోసం ప్రాకులాడకూడదు, కష్ట నష్టాలను లెక్క చేయకూడదు. ఆనందానికి రూపం లేదు, ఆరాధనకి ఆకారం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మనం తాగే నీటిని, తినే తిండిని, చేసే పనిని, జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆరాధించటమే నిజమైన ఆనందం. అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలపైతృకం కలౌ వర్జయేత్. ఇది చెప్పాడు. కలిలో వర్జించవలసిన వాటిలో అశ్వమేధయాగం, గోమేధయాగం, సన్యాసం, దాని తర్వాత మాంసంతో పితృకర్మ చేయడం నిషేధించేశారు కలియుగంలో. అప్పుడు ఉండేవి. అంటే అప్పుడు మాంసభక్షం లోలత్వం లేదు, ఒకనొక క్రియ కోసం చేశారు. కానీ అప్పుడు చేశారు, కానీ ఇప్పుడు చేయాలని లేదు. అప్పుడు చేసినందుకు వాళ్ళని విమర్శించకూడదు, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడే విధి అది. మొత్తానికి మృగమాంసం కావాలనికి పితృయజ్ఞానికి బయలుదేరాడు. చిత్రం ఏంటంటే ఆ రోజుల్లో కూడాను యజ్ఞాల్లో మృగ మాంసం వాడినప్పటికీ కూడా అది లేకుండా చేయడమే గొప్పదని చెప్పిన మాటలు ఉండేవి. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అంటే అహింసకు అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే అహింసకు ప్రాధాన్యం ఇస్తూ బుద్ధుణ్ణి తీసుకుని ఇతర దేశాల వాళ్ళందరూ బౌద్ధాన్ని పాటిస్తున్నారండి అని. మొత్తానికి మృగమాంసం కోసం వెళ్ళినటువంటి వాడే ఒక అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా ఆయనకి ఏ మృగము కనబడలేదు ఆ రోజు. చిత్రంగా కొంతసేపటికి ఒక మృగం తనంత తాను దగ్గరికి వచ్చిందండి. ఇక్కడ మినిష్క్రమ్య మృగ ప్రావా మాం హత్వాభిమతంకురు ముందుకొచ్చి మాట్లాడుతుందట. ఏంటంటే లేడి మాట్లాడితే పురుషుడు వింటాడా, లేడి భాష ఒకటి ఉంటుందా, లేదా లేడి మనుష్య భాషలో మాట్లాడుతుందా, ఇలాంటి తర్కాలు చేయొద్దు. ఎందుకంటే ఇవి తెలియాలంటే కొంచెం చాందోగ్యోపనిషత్తులో ఎన్ని రకాల విద్యలున్నాయో నారదుల వారు చెప్తారు సనత్కుమారుడితో. ఆ విద్యల్లో ఒకటి పశుపక్షుల యొక్క ఇంగితాన్ని తెలుసుకునే విద్య ఒకటి ఉంటుంది అని కూడా దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎన్ని విద్యలు ఉండేవో భారతదేశంలో, అంటే వాటి యొక్క సంకేతాలు బట్టో నిలకడ బట్టో వాటి భావాలు తెలుసుకోవచ్చు, తన భావాన్ని తిరిగి చెప్పవచ్చు. అది ఎలాగంటే అదొక సైన్స్, అదొక నాలెడ్జ్, అదొక ఎడ్యుకేషన్. మనం పోగొట్టుకున్న వాటింట్లో అదొకటి ఉంది అని తెలుసుకోవాలే తప్ప ఈ కథ కల్పితం అనడానికి తీసిపారేయడానికి లేదు. ఇది కూడా గ్రహించవలసింది ఇక్కడ. మొత్తానికి నన్ను చంపు అందుట లేడి. నేను ఎంతో వెతుకుతున్నాను, నన్ను చూసి చాలా పారిపోయాయి, అందుకే నేను వేటిని పట్టుకోలేకపోయాను. నువ్వు ఒక్కదాని నువ్వంతటి నువ్వు వచ్చేవేమిటి అంటే అన్యే మృగా పలాయంతే మహాభీత్యా విలోక్యమాం కథమాత్మప్రదానం త్వం మృత్యవే కర్తుమిచ్చసి. అన్నీ పారిపోతుంటే నిన్ను నువ్వు ఇచ్చుకోవడానికి ఎందుకు వచ్చావు అంటే అసలు ఇంతకాలం బతికాను కానీ ఎందుకు బతకాలా అని ప్రశ్న వస్తున్నది. చచ్చిపోవచ్చు కదా అంటే ఆత్మహత్య చేసుకుంటే పాపం. మరి ఇప్పుడు అంటే నువ్వు యజ్ఞార్థం వచ్చావు గనక నా శరీరంలో మాంసము యజ్ఞార్థం వినియోగింపబడితే నాకు సద్గతికి వస్తుంది. అదే ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతాను. కాబట్టి నా బతుకు మీద ఆశ లేదు. ఆ కారణం చేత యజ్ఞార్థం వినియోగింపబడితే ఈ శరీరం ధన్యం గనక నన్ను చంపేయండి. లేడికి అంత జ్ఞానమా అంటే మరి ఎవరికి ఉండాలట లేడికి లేకపోతే మనిషికి కదా మీరు అనేది. మనుషులందరికీ ఉందా లేదు కదా. మనుషులందరికీ ఎలా లేదో లేళ్ళన్నిటికీ అజ్ఞానం అలా ఉండదు, కొన్నిటికైనా జ్ఞానం రావచ్చు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడి జ్ఞానం వాడికి అంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఆ లేడీ ఎంత చక్కగా చెప్పిందంటే నాకు నా అనేవాళ్ళు ఎవరు లేరు, నా అనేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం బతకాలని ఉంటుంది ఇక్కడ. పోగు చేసుకోవడం కూడా ఎందుకంటే నా తర్వాత వాళ్ళు ఉంటారు కదా నాశ, అంతే కదా. వాళ్ళు ఉంటారు కానీ వీడికి ఏం తెలుస్తుందండి ఇక్కడ. అలా నాస్తికంగా ఆలోచించినా మోహం తప్పే, ఆస్తికంగా ఆలోచిస్తే అసలు తప్పు. ఇంకేమున్నది అయినా మోహాలే దానికి ఉంది. ఈవిడ చాలా తెలివైన ఆవిడ. అందుకు అపుత్రోహం మహారాజా వృధా జన్మ ప్రయోజనం, నాకు సంతానము లేదు, బాగా ఆలోచిస్తూ విచారయన్ నపశ్యామి ప్రాణానామిక ధారణం, నాకంటూ ఎవరు లేనప్పుడు ఈ ప్రాణాలు ధరించి ఉండడంలో అర్థమేముంది అనిపిస్తోంది అంటే ఓహో అంటున్నాడు. ఈ లోపల మరో లేడు వచ్చింది అక్కడ, నన్ను చంపు అన్నది ఇక్కడ.
ఇప్పుడు ఆయనకి చాయిస్కి అవకాశం ఉంది. నన్ను చంపు అన్నది. సరే ఇదేమో అలా చెప్పింది కారణం, నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అని అడిగాడు. ఇక్కడ అది చెప్తోంది ఏంటంటే, నాకు చాలా లంపటాలు ఎక్కువైపోయి చంపేయండి. ఇక్కడ నాకు భార్య పిల్లలు చాలా ఎక్కువ మంది అయిపోయారు, తట్టుకోలేకపోతున్నాను, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, చంపానది. ఇప్పుడు ఆయనకు కన్ఫ్యూజన్, ఎవరూ లేరు, నా జన్మ వ్యర్థం ఉంటుంది. అది నాకు చాలామంది ఉన్నారు, నా జన్మ వ్యర్థం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి చూడండి. అందుకే ఒక పెద్ద ఆయన చెప్పిన మాట మన అనేక మార్లు తలుచుకున్నాం. కానీ మన పురాణ కథలు జరిగినవే అయితే అద్భుతం, కల్పితాలైతే మహాద్భుతం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎలాంటి ఆలోచనలు తీసుకొస్తున్నాడు చూడండి. రెండు భిన్న భిన్న అభిప్రాయాలు. అంటే సృష్టిలో ఇదే సిద్ధాంతం లేదు, చచ్చిపోవడానికి ఏదైనా కారణం కావచ్చు, ఇది కూడా గ్రహించవలసింది. కనుక కథలు ఎంత బాగా చూపిస్తున్నాడు. ఒకవైపు నాకు ఎవరూ లేరు కనుక చంపే అంటున్నాడు, చాలామంది అయిపోయి చంపే అంటున్నాడు. నీ సమస్య ఏమిటయ్యా, ఎక్కువ మంది ఉంటే సంతోషం కదా, అసలు ఏమీ లేని ఏడుస్తున్నాడు చూడైన. ఘాతయస్వేతి మాంసైర్ మమ కర్మ సమాచర యథా కృతార్థత. నేను కూడా చచ్చిపోవాలనుకుంటున్నాను, సమయాన్ని దొరుకో నన్ను చంపేయండి ఇక్కడ. సరే ఇప్పుడు చెప్పు నీ కష్టం ఏంటో చెప్పంటే, బహ్యో దుహితర బహవో సుత. నాకు ఎందరో కూతుళ్ళు ఎందరో కొడుకులు ఉన్నారు. అది దానివల్ల నాకేమవుతుందంటే, మొట్టమొదటి నేను ఒక్కడున్నప్పుడు హాయిగా ఉన్నాను. అప్పుడు నాకు ఏకదేహ, అప్పుడు నేను ఒకే దేహం, నాకు ఒకే ఒళ్ళు హాయిగా ఉండేది. ఒకవేళ నేను దుఃఖపడ్డా ఒక్క దేహం కోసమే. దీనికి ఏమవుతుందో అని భయం, దీనికి బాగుంటే హాయి, ఇదే ఒక్క దేహం కోసం. తర్వాత నా పెళ్ళయింది, నాకు 2 దేహాలు వచ్చాయి అన్నాడు ఇక్కడ. అంటే నా భయం 2 భాగాలైందన్నాడు. ఇదివరకు కేవలం నా దేహం గురించే పడుతున్న భయం డివైడెడ్, రెండో దానికి వెళ్ళింది. ఇక్కడ డివైడెడ్ అంటే తగ్గింది కాదు, మల్టిపుల్. తెలుసుకోండి ఇక్కడ. ఇందులో కొంత తగ్గి అక్కడికి పంచబడిందంటే వేరే విషయం, మల్టిపుల్ అయింది ఇక్కడ. ఇదివరకు వేటకు మేము లేళ్ళం కదా, బయలుదేరే వాళ్ళం. బయలుదేరినప్పుడు నేను వెళ్ళాను, ఆవిడ వెళ్ళింది. ఆ వెళ్ళిన ఆవిడకి మధ్యలో ఏ పులి పట్టుకుంటుందో, ఏ సింహం పట్టుకుంటుందో, సాయంత్రం సమయానికి వస్తుందో లేదో అని టెన్షన్. ఇంటికి ఒకరు ముందుకు వచ్చేసాక ఇంకొకరు కాస్త ఆలస్యం అయితే తోవలో ఏం జరుగుంటుందా అని భయంతో అటు ఇటు తచ్చాడ్డం. పోనీ ఇంట్లో వదిలి వెళితే నేను లేని సమయంలో ఎవరొచ్చి ఇక్కడ మింగేశారో అని అదొక బాధ. ఇలా ఉంటూ ఉంటే నాకు భయం మళ్ళీ పెరిగింది అన్నాడు. ఎలా పెరిగింది? నా సంతానం కలిగారు అన్నాడు. 2 నుంచి 3కి వెళ్ళింది, 3 నుంచి పెరుగుతూ వెళ్ళింది. నిరంతరం భయం, అన్నీ భయమే. ఆఖరికి ఎలాంటి భయం వచ్చిందంటే, భయం నుంచి దుర్మార్గపు ఆలోచనలు పుడుతున్నాయి. చూడండి, సైకాలజీ అండ్ పురాణాస్ దీని మీద రీసెర్చ్ చేయొచ్చు, ఎంత ఉన్నది. ఎలాంటి ఆలోచనలు అంటే, ఈ సింహాలు, పులులు ఇలాంటివన్నీ తిరుగుతున్న తోడేళ్ళు, వీటి వల్ల నా సంతానానికి ప్రమాదమేమో. పసిగా ఉంటే ఒక ప్రమాదం, పెరిగితే మరొక ప్రమాదం. పసిగా ఉన్నప్పుడు పసిగుడ్లు కనుక తోడేలు వచ్చి తినవచ్చు, అవి మేతకై వాటికి వెళ్ళినప్పుడు పులులు వచ్చి తినవచ్చు. అసలు ఈ భూమి మీద పులులు అనేవి చచ్చిపోతే ఎంత బాగుండు. స్పర్ధలు అలాంటివి కూడా ఉంటాయి, చాలా భయంకరమైన అంశం అది. ఎంత గొప్పగా చెప్తోంది ఇక్కడ. ఏమని? మనుష్య సింహ శార్దూల వృకాదిభ్యో బిభేమ్యహం. మనుష్యులు, సింహాలు, పులులు, తోడేళ్ళు, వీటి నుంచి నాకు భయం కలుగుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాను, ఈ మనుషులని వాళ్ళందరూ చచ్చిపోతూ బాగుంది. ఇంకొకసారి ఏమనిపిస్తుందంటే, పోనీ క్రూర జంతువులు చచ్చిపోవాలని కోరుకుంటున్నాగా పర్వాలేదు అనుకుంటావేమో. నాకు ఇంకా చెత్త ఆలోచనలు వస్తుంటాయి. మేము తింటూ ఉంటాం, ఆవులు తింటూ ఉంటాయి, మా అలాగా ఏనుగులు ఇవన్నీ కూడా శాకములు తింటూ ఉంటాయి, ఆకులు అలములు తింటూ బతుకుతుంటాయి. వాటిని చూస్తే అనిపిస్తుంది, ఇవే తింటూ పోతూ ఉంటే కొన్నాళ్ళకి ఖాళీ అయిపోతే మా బతికేమిటి, ఇవన్నీ చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంటుంది అన్నమాట. ఏం మాట్లాడుతుందండి లేడీ. ఏమైనప్పటికీ హిపోక్రసీ లేకుండా ఫ్రాంక్గా ఉన్నదన్నట్టు చెప్తుంది. అది ఇక్కడ తన మనస్సుని ఎంత బాగా విప్పి చెప్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం పరిశీలించండి ఇక్కడ. అందుకు ప్రాప్తోయమేక సంప్రాప్త, ఇలాగా ఆలోచిస్తూ ఉంటే 10 మంది నాశనం కోరుతూ బతుకుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలి. పొద్దులేదిన టెన్షన్, భయము, బెంగ, బాధ, ఇవి తప్ప సుఖం ఎప్పుడూ లేదు. కనుక నా సంసారం పెరుగుతున్న కొద్దీ నా భయం, బెంగ, వికృతాలోచనలు పెరుగుతూ వచ్చాయి. చూసారా? ఎంత విభవము కలుగ అంతయును ఆపదని చింతించుటయ కదా చెడని జీవనము అన్నాడు అన్నమయ్య. ఎంత గొప్పగా చెప్పాడు. ఎంత పెంచుకుంటే అంత బాధ. అసలు నేను ఎందుకు వచ్చాను వేటకన్నాడు. సంతానం కోసం. సంతానం ఉంటే హాయనుకుని వచ్చాను. ఉంటే హాయి లేదంటాడు వీడు, లేకపోతే హాయి లేదంటాడు వీడు. ఇప్పుడు నేనేది నమ్మను అన్నాడు. వెంటనే మీరిద్దరు వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఇద్దరిని వేటాడలేదు, వేటాడకుండా కూర్చున్నాడు, ఆలోచనలో పడ్డాడు. చూడండి ఏమి ఎంత అద్భుతమైన కథ ఇక్కడ. దుఃఖాయ సంతతి సత్యం ఐహికాముష్మికాయ తత్ తథాప్యతనయాన్ యాంతి రుణానీతి శృతమ్మయా. సంతానం ఉంటే దుఃఖాలు అనుభవించక తప్పదు అనేది లేడి చెప్పిందే కాదు, ప్రపంచం చూస్తే అది పరిశీలించవలసిందే. కనుక అయినా ఒకదాన్ని చంపి నేను తిని సంతానం కలగడం ఎందుకు, ఇంక ఏ హింస చెయ్యకుండా భగవంతుని ప్రార్థిస్తాను ఇక్కడే కూర్చొని అని అక్కడ దగ్గరలో నృపతిర్గత్వా గోమతీం పాపనాశనీం. గోమతీ నది,
ఆ గోమతి నదీ తీరంలో మఠం వేసి కూర్చున్నాడు. ఈ గోమతి అటు కురుక్షేత్రంలో, నైమిషారణ్యంలో, ద్వారకలో అక్కడ దాకా వెళుతోందండి. ఇక్కడ ఎక్కడ గోమతి తీరం రీసెర్చ్ చేయండి, ఎక్కడో దగ్గర గోమతి నదీ తీరంలో ఆ మహానుభావుడు తపస్సు కూర్చున్నాడు. పైగా తుష్టావనీయతో భూతాహ దేవం పురందరం, ఇంద్రుని ఆరాధించాడు ఇక్కడ. అంటే ఆ యుగంలో ఇంద్రుడు మొదలైన వాళ్ళని కూడా ఆరాధించారు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు, ఏది నాకు యోగ్యమో దేయి అన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నేను గృహస్థైన వాడు సత్సంతానాన్ని పొంది రుణత్రయముల నుంచి బయటపడాలి అనేది శాస్త్రం చెప్తుంది. మరొక వైపు భార్యాపిల్లలు బంధాలనే మాట వేదాంతం చెప్తుంది. ఏది తీసుకోవాలో నాకు తెలియట్లేదు అంటే, నాయనా నువ్వు రుణత్రయ విమోచనం కోసం సత్సంతానం కావాలని కోరుకోవడం మంచిదే. వాటి మీద మోహం పెంచుకోవడం, వాటితో పాటు తాపత్రయపడడం బాధాకరం. కనుక ఏది ఎందుకు అవసరమో అది తెలుసుకో. ఇక్కడ వాటిలో మళ్ళీ మోహం పెంచుకోకు, అదొక్కటే చెప్పడమే తప్ప రెండింటిని ఎలా సమన్వయించుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు. గిర్ర 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 తిరిగేశారు. పిల్లంతున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. నేను సంస్కృతంలోనో మనుష్య భాషలోనో మాట్లాడితే వానరమేమిటి సంస్కృత భాషలో మాట్లాడుతోంది, మళ్ళీ రావణాసురుడే ప్రచ్ఛన్న వేషంలో వచ్చి నన్ను హింస పెడుతున్నాడు అనుకుని ఉరిని బాగా బిగించుకుంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ఉరిపోసుకుని ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ ఉరిపోసుకుంటూ ఉంటే నిశ్శబ్దంగా ఊరుకున్నాను. తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడు. ఆ భూతాశ్చాత్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభు యొక్క కార్యాల్ని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితి ఏర్పడితే ఆయన మాట్లాడేది ఒక్కటే, రామకథే చెప్తారు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం. అలా వెంటనే రామకథే మొదలు పెడతారు ఆయన. సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటోంది బెంగ కడుపులో. ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యమునందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునికి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఆ ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమయనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి సించుపావృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మించ నిశ్చితాం అస్సౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. అటువంటి సీతమ్మ తల్లిని ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నారు. ఇంది సీతమ్మ. గడగడ గడగడ చెప్పేశారు రామకథ. ఎవడురా రామకథ చెప్తున్నాడు అనుకుంది. తల్లి ఉరి వదులు చేసేసింది. వదులు చేసి ఒక్కసారి పైకి చూసింది. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి మూతితో నమస్కారం చేస్తూ కూర్చునున్నారు. అమ్మ పొంగిపోయింది చూసి. ఆ ఉరి వదులు చేసుకుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు? నిజం చెప్పమ్మా. రావణీన జనస్థానాత్ బలాద్యపహృతా. ఇది జనస్థానంలో రావణాసురుడు అపహరించిన మా తల్లి సీతమ్మవే కదమ్మా. అమ్మ నాకు అర్థమవుతోందమ్మా. అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఆభరణాలు నీ ఒంటి మీద లేవు, నీ ఒంటి మీద ఉన్నవి అక్కడ లేవు. అంటే మా తల్లి సీతమ్మవే. అమ్మా నిజం చెప్పమ్మా అన్నారు.
అంత కష్టంలో మాట్లాడుతూ కూడా ఎంత సంస్కారమో, మాట సంస్కారాన్ని చెప్తుంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం చతుర్సైన్య ప్రతాపినః ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచ నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః అంటుంది తల్లి. నేను మహాప్రతాపవంతుడైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడలను అంటుంది. ఒక స్త్రీ పెళ్ళైపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు మీరు అని అడిగితే మామగారి పేరు చెప్పాలి, ఫలానా వారి కోడళ్ళని చెప్పాలి. ఆర్షధర్మాన్ని పాటించింది తల్లి. నేను దశరథ మహారాజు గారి కోడల్ని, అలాగే జనక మహారాజు గారి కూతుర్ని. ఈ శరీరానికి సీత అని పేరు. రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని. మహాబుద్ధిమంతుడు నా భర్త అంది. మాట్లాడుతూ శిరస్యంజలి మాధాయ, తల మీద ఇలా అంజలి ఘటించి దగ్గరికి వచ్చారు. అయ్యయ్యో ఇన్ని వివరాలు చెప్పాను, రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి తల్లి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ స్పృహ నుండి బయటికి వచ్చింది. నా తల్లి 10 నెలల నుంచి ఏడుస్తూనే ఉంది లంకాపట్టణంలో. అంత ఏడుస్తున్నటువంటి సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది. పతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయత్ సమాచక్ష్వ నమాం శోకత్ సమావిశేత్. నరులకు వానరులకు సంబంధం ఎలా కుదిరింది? రాముడు నరుడు, నువ్వు వానరుడివి. ఏది రాముడు నాకు తెలుసు అంటున్నావుగా, రాముడి యొక్క గుణములు చెప్పు, రాముడు ఎలా ఉంటాడో చెప్పు, నమ్ముతాను అంది. రామనామం చెప్పినా రామ కథ చెప్పినా సీతమ్మ పొంగిపోతుంది. ఒక్కసారి మొదలుపెట్టారమ్మా, ఏం చెప్పమంటావు? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ యజుర్వేద వినీతస్య వేద విద్భిస్సు పూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా మహానుభావుడి గురించి? తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః, బుద్ధిలో ఇంద్రుడితో సమానమైన వాడమ్మా. అటువంటి రామచంద్రమూర్తి యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, సమస్త వేదాలు చదువుకున్నటువంటి వాడు, భూమి అంత ఓర్పు కలిగినటువంటి వాడు, మర్యాదా పురుషోత్తముడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసున్నవాడు, పద్మములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు, సమస్త భూతములు ఆయన్ని చూస్తే ఆకర్షింపబడతాయి. అంతటి అందగాడు. అమ్మా రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా అని తల దగ్గర నుంచి పాదముల వరకు త్రిస్థిర త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర స్త్రిషు స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస. రామచంద్రమూర్తిని తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణించి చెప్పారు. ఇలా ఉంటాడమ్మా రాముడంటే, ఇలా ఉంటాడమ్మా లక్ష్మణుడు అన్నారు. పొంగిపోయింది నా తల్లి. ఇన్నాళ్ల నుంచి ఏడిచి ఉన్న సీతమ్మ ఆనందంతో చూస్తే వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విచి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా బెంగపెట్టుకోకమ్మా, నీ దుఃఖం పోయింది. ఇదిగోనమ్మా నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడి యొక్క ఉంగరం తెచ్చాను. అమ్మా తీసుకో అమ్మా. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన. ఇక నీకు దుఃఖం లేదమ్మా అన్నారు. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. ఆ శ్లోకం చదివితే దుఃఖం పోతుంది. అది గొప్ప మంత్రం కింద చెప్తారు దాన్ని. ఆ మాట చెప్పి ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుండి రావణాసురుడు అపహరించిన దాదిగా ఎన్నడూ చిరునవ్వు నవ్వని తల్లి, ఎన్నడూ ఏడవకుండా సంతోషంగా ఉండని తల్లి, కంటి నుండి బాష్పధారలు కారడం తప్ప ఆగనిటువంటి నా తల్లి సీతమ్మ 10 నెలల తర్వాత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చినంత సంతోషాన్ని పొందేస్తే ఆ ఎర్రబడినటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉన్న ముఖాన్ని వేళ్లతో ముట్టుకుని దుఃఖాన్ని తొడవకుండా సంతోషపడిన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన ఏకైక మహావీరుడు మా స్వామి హనుమ ఒక్కరే. తన వాక్కుల చేత సీతమ్మని సంతోషపెట్టారు. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్తారు, తతో మయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథా విపీడిత అంటారు. రామా, సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది.
తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. స్వామి దేవతలను గురించి ఉద్దేశించి ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను, రుద్రుడు, మీరు, రాక్షసులు, మానవులు, పశుపక్షాదులు, చెట్టు, చేమ, క్రిమికీటకాలు మొదలైన సమస్త ప్రాణులు పరబ్రహ్మ యొక్క అవతారమైన విరాట్ పురుషుడి యొక్క ఒక అంశంతోనే సృష్టింపబడ్డాయి. నాశనము లేని ఆ పరబ్రహ్మను మనం శరణు వేడుదాం. వజామ సర్వే శరణం తమవ్యయం. ఆ పరబ్రహ్మకు సంహరించదగినవాడు కానీ రక్షించదగినవాడు కానీ లేడు. ఆయనకు తన పరా భేదం లేదు. అంటే ఆయన ఎప్పటికీ కూడా ఆయన ఆయా కాలాలలో సృష్టి స్థితి లయాలపై రజసత్వ తమో గుణాలను ఉపాధిగా స్వీకరిస్తూ ఉంటాడు. ప్రాణుల మేలు కోసమే సత్వగుణమునే ఉపాధిని స్వీకరించిన ఆ పరమేశ్వరుడికి ఇది లోకమర్యాదను కాపాడే కాలము కనుక ప్రపంచానికి తండ్రి అయిన ఆ పరమేశ్వరుడిని మనం శరణు వేడుదాం. ఆయనకు దేవతలంటే ప్రీతి ఎక్కువ. దేవతలకు ఆయన ప్రియుడు. ఆయన జగద్గురువు. అటువంటి ఆయన తన భక్తులమైన మనకు సుఖాన్ని కలిగిస్తాడు అని బ్రహ్మదేవుడు ఆ దేవతలతో పలికి శ్రీహరి యొక్క వైకుంఠధామానికి అందరూ చేరి వెళ్లారు. అజ్ఞానులు ఆ వైకుంఠాన్ని చూడలేరు. ఓ మహారాజా, ఆ దేవతలు ఇదివరకే శ్రీహరిని గురించి విని ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆయన యొక్క స్వరూపము వారికి కనిపించలేదు. వెళ్ళారు. అక్కడెవరు కూడా ఎవరికి కూడా ఆయన స్వరూపం మాత్రం శూన్యం, కనిపించలేదు. వెతుకుతున్నారు, ఎవరికీ కనిపించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రియాలను వశం చేసుకొని వేదవాక్యాలతో శ్రీహరిని ఇలా స్తుతించాడు. అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలం అప్రతర్క్యం మనోగ్రయానం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. ఏ వికారము లేనివాడు, అఖండ జ్ఞానమే స్వరూపంగా గలవాడు, కాలాతీతుడు, సమస్త ప్రపంచానికి కారణమైనవాడు, హృదయమనే గుహలో ప్రకటమయ్యేవాడు, దేహాది వికారాలు లేనివాడు, ఊహకు అందనివాడు, మనస్సు కంటే ముందు ఉన్నవాడు, మాటలకు అందనివాడు, అందరికన్నా గొప్పవాడు, దేవనాయకుడైన శ్రీహరికి నమస్కరిస్తున్నాం. ఆ పరమేశ్వరుడు ప్రాణము, మనస్సు, బుద్ధి, దేహాలకు ద్రష్టగా ఉంటాడు. శబ్దము మొదలైన విషయాలు, చెవి మొదలైన ఇంద్రియాల రూపంలో ఆయననే ప్రకాశింపజేస్తున్నాయి. ఆయనే అంతటా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయనకు నాశనము లేదు. వాసనామయుడైన జీవుడితో జ్ఞానము, అజ్ఞానము అనేవి రెండు ఉన్నట్లు ఆయనలో రెండూ లేవు. ఆయన నిత్య జ్ఞాన స్వరూపుడు. ఆయన యందు వెలితి, దుఃఖము అనేవి లేవు.
ఆయన 3 లోకాల్లోనూ సత్యస్వరూపుడే. అంటే 3 కాలాల్లోనూ, అన్ని కాలాల్లోనూ, 3 లోకాలు ఏమిటి, అన్ని లోకాల్లోనూ అన్ని కాలంలోనూ సత్యస్వరూపుడే, సర్వవ్యాపకుడు, 3 యుగాలలో ఆవిర్భవించేవాడైన ఆయనను శరణు వేడుతున్నాం. అనాది అయిన ఈ జీవుడి సంసార చక్రాన్ని అనాది అయిన మాయాశక్తి వేగంగా త్రిపుతోంది. మనస్సే ప్రధానంగా గల ఈ చక్రానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు అనే 15 ఆకులు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలనే 3 తూమలు ఉన్నాయి. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 కమ్మీలు ఉన్నాయి. మెరుపులాగా చంచలమైన ఈ సంసార చక్రానికి ఆ ఈశ్వరుడే ఇరుసుగా ఉన్నాడని మహాత్ములు చెబుతూ ఉంటారు. ఆ పరమేశ్వరుని శరణు వేడుతున్నాం. ఏకరసమైన జ్ఞానమే స్వరూపంగా గల పరబ్రహ్మ వస్తువు ప్రకృతికి అంటే మాయకు అతీతమైన, అది ఇంద్రియాలకు గాని మనస్సుకు గాని గోచరించేది కాదు. దేశ కాలాలతో దానిని కొలవలేము. ఆ పరబ్రహ్మ అందమైన పక్షి లాంటి జీవుడి హృదయంలో స్థిరంగా అంతర్యామి అయి ఉన్నాడు. భక్తి యోగం ఆయనను పొందే సాధనమై ఉంది. వివేకవంతులు భక్తి యోగంతో ఆ పరబ్రహ్మ వస్తువును ఉపాసిస్తూ ఉంటారు. ఈశ్వరుడి మాయను ఎవరూ దాటలేరు. ఆయన అనుగ్రహంతోనే దానిని దాటటం సాధ్యమవుతుంది. కానీ అట్లనే ఎవరి చేత కూడా దాటలేరు. ఆ మాయ వల్ల వ్యామోహితుడైన జీవుడు తన సస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. మాయాశక్తిని, దాని గుణాలను వశం చేసుకున్న ఆ పరమేశ్వరుడిని మేలు శరణు వేడుతున్నాం మనమంతా కూడా. ఎవరైతే సమస్త ప్రాణుల్లోనూ సమానంగా ప్రాణరూపుడై సంచరిస్తూ ఉన్నాడో అటువంటి నీకు నమస్కారము. ఓ దేవదేవా, దేవతలమైన మేము మహర్షులు కూడా నీకు ప్రియమైన సత్వగుణాన్ని మాత్రమే ప్రధానంగా కలిగిన వారమే సృష్టించబడ్డాయి. మేమంతా కూడా అదే సృష్టించబడ్డాం. అయినా కూడా బయట ఉనికి రూపంగాను లోపల తెలివి రూపంగాను ప్రకటమై ఉన్నటువంటి నీ సూక్ష్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం స్వామి. ఇక రజస్తమో గుణాలు ప్రధానంగా గల అసురులు మొదలైన వారు నిన్ను తెలుసుకోలేరు అని వేరుగా చెప్పవలసిన పని లేదు కదా ప్రభు. తల్లి గర్భం నుంచి పుట్టేవి, గ్రుడ్డు నుండి బయటపడేవి, కాలుష్యం నుండి పుట్టేవి, నేలను చీల్చుకొని జన్మించేవి అనే 4 విధాల సృష్టులలో విలాసంగా ఉన్న ఈ భూమి ఈశ్వరుడి చేత సృష్టించబడింది. ఇది విరాట్ రూపుడైన ఈశ్వరుడి పాదాలపై ఉన్నది. స్వతంత్రుడైన ఆ పురుషోత్తముడి ఈశ్వర భావం అన్నిటికన్నా గొప్పది. దేశ కాలాలకు చిక్కనటువంటిది. పరమేశ్వరుడైన నువ్వు మాకు ప్రసన్నుడవుగాక అని అక్కడేమీ లేదు. ఆ వైకుంఠంలో అట్లా వేడుకుంటున్నారు అంతే. ఎవరూ లేరు, ఏమీ లేదు, అక్కడ ఏది కనపడటం లేదు. అట్లా వేడుకుంటానే నీరు గొప్ప శక్తి కలది. నీటి కారణంగానే ముల్లోకాల్లోని ప్రాణులు మాత్రమే కాక సకల లోకపాలకులు కూడా పుట్టి జీవిస్తూ పెరుగుతూ ఉన్నారు. విరాట్ రూపుడైన ఆ పరబ్రహ్మ యొక్క రేతస్సే ఈ నీరు. అటువంటి ఆ పరబ్రహ్మ మాకు ప్రసన్నుడవుగాక
స్వర్గవాసులైన దేవతలకు బలము, ఆహారము, ఆయుర్దాయము చంద్రుడే అయి ఉన్నాడు కదా. ముందుకు వెళుతున్నాం. నారాయణాయ నమః.